మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుతాం. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణపు బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని అతను మరణమాయనని యెజెబెలు విని నాబోతుడు సజీవుడు కాడు అతడు చనిపోయెను కనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు ఈయనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు. ఈ వాక్య భాగము చేత దాని ద్వారా మాతో ఏమి మాట్లాడని ఉద్దేశించావో నాయన, మమ్మల్ని నీ చేతికి అప్పగించుకుంటూ నీ వాక్యాన్ని వినగోరుతూ ఉన్నాము. ప్రభువా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఉత్తేజపరచండి, ఉజ్జీవపరచండి. వాక్యములో ఉన్నటువంటి సత్యాలను మేము గ్రహించగలిగేటువంటి సామర్థ్యాన్ని, స్తోమతను మాకు అనుగ్రహించండి. నాయనా, మేము నిమిత్తం మాత్రం ప్రభువా ఈ లోకంలో జీవిస్తున్నాం. నాయనా, నీకు స్తోత్రాలు. నీవిచ్చిన జీవనాన్ని బట్టి, నీవిచ్చినటువంటి ఆయుష్ను బట్టి నాయనా మా బ్రతుకులు ఏడ్చబడుతున్నాయి. నాయనా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున నాబోతు విషయంలో మేము నీ వాక్యాన్ని ధ్యానించడానికి నాయన పూనుకున్నాం. నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ, పరిశుద్ధాత్ముడా నాకు కావలసినటువంటి బలమును, శక్తిని మీరు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ నాబోతు విషయం చర్చిస్తున్నా. నాబోతు నీతిమంతుడు, నాబోతు నీతిగల వ్యక్తి. నాబోతు నీతిని అనుసరించి జీవించాడు. అటువంటి నీతిపరుడు మరణం సంభవించింది. ఆ నీతిమంతుడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే హింసించబడి, కొట్టబడి చనిపోయినట్లుగా ఈ గ్రంథంలో ఈ వచనాలు మనకు రూఢిపరుస్తున్నాయి. చాలామంది నీతిమంతుల మీద, దేవుని దాసుల మీద చాలామంది పగబడుతుంటారు. దేవుని దాసుల మీద పగబట్టేవారు శత్రువులా అంటే శత్రువులు కాదు, మిత్రులే వారికి విరోధులుగా మారిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఒక పాస్టర్ గారికి ఒకవేళ ఏదైనా కీడు తలపెట్టేవారు ఎవరు అంటే సంఘ సభ్యులే, సంఘములో ఉన్నవారే. ఎలాంటి కీడు తలపెడితే ఆత్మీయంగా కీడు తలపెడతారు, శారీరకంగా కీడు తలపెడతారు, ఆర్థికంగా కీడు తలపెడతారు. ఆర్థిక లేమి వాళ్ళకి కలగజేసి వాళ్ళని కృంగి కుషించి చనిపోవాలని కోరుకుంటారు. అది వారికి క్షేమము కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా వారు కృంగిపోవాలని, వాళ్ళకి యాతన చూపించాలని, కష్టపెట్టాలని అనుకుంటే వాళ్ళకి అది కీడు అని మీరు భావించాల్సి ఉంటుంది అని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. నాబోతు విషయంలో అదే జరిగింది. నాబోతు విషయంలో మహారాజే తన తోటను కోరుకున్నాడు. స్వాస్థ్యముగా వచ్చినటువంటి తోటను నాకివ్వమని బలవంత పెట్టాడు. అతన్ని లాగేసుకోవాలని,
ఆ స్వాస్థ్యాన్ని లాగేసుకోవాలని ప్రయత్నం చేశాడు. నాబోతుకు ఉన్నటువంటి స్వాస్థ్యము ఏదైతే ఉందో ఆ స్వాస్థ్యము పితరుల నుంచి వచ్చింది అని బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉంది. పెద్దల నుంచి, పూర్వీకుల నుంచి తనకి స్వాస్థ్యంగా ఈ తోట ఆయనకు లభించింది. లభించినటువంటి ఆ తోట పైన ఎవరు కన్నేశారంటే ఒక రాజు కన్నేశాడు. దాన్ని ఎలాగైనా లాగేసుకోవాలని. నీకు అవసరమైతే డబ్బులు ఇస్తా, నీకు అవసరమైతే ఏదైనా చేస్తా, నాకు ఆ తోట ఇచ్చేయి. నీ తోట బదులా నేను వేరొక తోట నీకు ఇస్తాను. ఈ తోటలో నేను కూరగాయలు పెంచుకోవాలి. ఏం కాదట, ఆ తోటలో ఏమేసుకోవాలి? రాజుగారికి కూరగాయలు పండించేటువంటి స్థితి ఉంటుందా? రాజుగారు ఆశ ఏంటంటే ఆ తోట నాకు కావాలి, స్వాస్థ్యమైనటువంటి ఆ తోటను కబ్జా చేయాలని ఆ రాజు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది మన కథా వస్తువు. నాబోతు చాలా నీతిమంతుడు, నీతిగా జీవించాడు. నీతి కోసం తన ప్రాణాలైనా వదిలేశాడు తప్ప తను దేనిని ఆశించిన వాడు కాదు. తన ప్రాణాలను త్యజించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి నీతిమంతుడైనటువంటి నాబోతు. ఇక్కడ లేఖనాలలోనికి వెళదాం. మరొకసారి ఈ 3 వచనాలను చదువుదాం. పనికి మాలిన ఇద్దరు మనుష్యులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును నాబోతు మీద అబండాలు వేస్తున్నారు. ఎందుకోసం అబండాలు వేస్తున్నారంటే తనకున్నటువంటిది కబ్జా చేయాలి, ఆ తోటను కబ్జా చేయాలి. అడిగారు, నా పితరుల నుంచి వచ్చిన స్వాస్థ్యము నేను ఇవ్వను అని అన్నాడు. అది వాళ్ళకి నచ్చలేదు. కనుకనే ఏదో ఒక కుట్ర పన్నాలి. ఇప్పుడు ఆ నీతిమంతుని చంపడానికి కుట్ర పన్నాలి. నేడు అదే జరుగుతుంది. నేటి విషయంలో ప్రవీణ్ పగడాల విషయంలో కూడా అదే జరిగింది. ప్రవీణ్ గారు ఎందుకు చనిపోయారు అంటే ఎవరికి అంతుపట్టడం లేదు. అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఆయన మరణం సాధారణ మరణమా లేకపోతే హత్య అనేది నిర్ధారించలేకపోతున్నారు. హైదరాబాదు నుంచి రాజమండ్రి వరకు అనేకమైన బృందాలు, పోలీసు బృందాలు చర్చిస్తున్నాయట. దానికోసం ఆ నిగ్గు తేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారట. ప్రయత్నాల్లాగానే ఉన్నాయి. నీతిమంతుడైన నాబోతు తన స్వాస్థ్యాన్ని కబ్జా చేయడానికి కొరకు అతని మీద కుట్రలు పన్నుతున్నారు. నాబోతు దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని సాన్నిధ్యంలో పెరిగినటువంటి వ్యక్తి. పగడాల ప్రవీణ్ కుమార్ గారు కూడా అటువంటి నీతిమంతుడై వ్యక్తి. ఆ నీతిమంతుడైనటువంటి వ్యక్తిని ఈ రోజున ప్రకృతి కబలించింది అంటున్నారు. అతని మీద శత్రుమూకలు దాడి చేశాయి. ఏ రకంగా దాడి చేసేవంటే ఆర్థికంగా దాడి చేశాయి, సామాజికంగా దాడి చేశాయి, మతపరమైన చిచ్చులు రగిలించారు, అనేకమైనటువంటి నిందలు మోపారు. ఆయన తాగుబోతని, తాగేసి బండి తోలాడు అంటున్నారు. ఎవరికి కావాలని రీతిలో వారు మాట్లాడేసి ఆయన తప్పు పట్టే దిశగా ఈ లోకం నడుస్తోంది. ఒక నీతిమంతుడి కోసం కుట్రలు పన్నుతున్నారు ఈ రోజున. ఇక్కడ ఇద్దరిని అపాయింట్ చేసింది రాజుగారు. ఎవరు రాజుగారు? ఆహాబు అనే రాజు ఆ తోటను కావాలనుకున్నాడు. తోటను కావాలనుకున్న సమయంలో ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పాడు. నా స్వాస్థ్యం, మా పితరులు ఇచ్చిన స్వాస్థ్యం నేను వదలను అన్నటువంటి నాబోతుకు
ఆ రాజు కట్టడి చేశాడు, అనేక రీతిలుగా ఒప్పించ చూశాడు. అతను రాజీ పడలేదు, నాబోతు రాజీ పడలేదు. అప్పుడు కుట్ర ప్రారంభమైంది. రాజీ పడినటువంటి పగడాల ప్రవీణ్ కూడా అలాగే అతను రాజీ పడట్లేదు. ఏదో ఒక రకంగా ఇరికించాలని దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగంటే నాబోతు మీద చేసినట్లే. ఇప్పుడు నాబోతు మీదకి ఇద్దరు వ్యక్తులు పనికి మాలిన, ఇప్పుడు చదువుదాం. పనికిమాలిన ఇద్దరు మనుషులు ఇద్దరు వ్యక్తులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించినని ఏమన్నాడు? దేవుణ్ణి రాజును దూషించాడు. ఇతను వాళ్ళ దేవుని దూషించాడు, అతని మీద శిక్ష పడాల్సిందే అని నిర్మిత్తముగా వారు కుట్రలు పన్ని ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి సాక్ష్యం పలికించారు. నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటకు అతను పట్టణపు బయటకి తీసుకుని రాళ్లతో చావగొట్టిరి. రాళ్లతో కొట్టి చావగొట్టారట. రాళ్లతో చావగొట్టారు. అభాండం ఏమైంది? అభాండం ఏమి మోపారు? దేవుడిని, రాజును దూషించాడు ఈయన కనుక ఆయన మీదకి శిక్ష పంపించాల్సిందే అనుకొని తీర్మానించారు. రాళ్లతో కొట్టి చంపడానికి పూనుకున్నారు. రాతి దెబ్బల చేత ఆయన చనిపోయాడు. పట్టణపు బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. రాళ్లతో కొట్టి చంపారు అని ఇక్కడ రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది నాబోతుకు స్వాస్థ్యముగా వచ్చినటువంటి ద్రాక్ష తోట. ఆ తోట విషయంలో ఆయన రాజీ పడనటువంటి వ్యక్తి. దేని గురించి రాజీ పడలేదు. తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం రాజీ పడలేదు. అవసరమైతే శిక్షనైనా భరిస్తానని కూర్చున్నాడు. కానీ చావుకు సిద్ధమయ్యాడు. కానీ ఏ కోసన రాజీ పడే ప్రసక్తి ఆయన జీవితంలో లేనే లేదు. చూడండి, 1 నుంచి 21వ అధ్యాయం మొదటి నుంచి. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడిని నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరునకు ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానిని కూర తోటకు ఇమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటను నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. దాని క్రయమునకు నాకు ఇచ్చేయి. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకి భోజనము చేయకి ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, లేచి భోజనము చేసి మనసులో సంతోషంగా ఉండుము, నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని అతనితో చెప్పి, నీకిప్పిస్తా నేను. రాజుగారి వల్ల కాలేదు కదా, అతని భార్యనైనటువంటి నా వల్ల అవుతుంది, నీకిప్పిస్తాను నేను అని శపథం పూనింది. రాజుగారు రాసినట్లే తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి దాని మీద ముద్రను ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పంపించింది. పెద్దలకు సామంతులకు అందజేసింది. వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేశారు తప్పుడు సాక్ష్యం పలకడానికి. ఏదో రకంగా వారి స్వాస్థ్యం కావాలనుకున్నారు.
నాబోతు స్వాస్థ్యం ఏంటి? పిత్రార్జితమైనటువంటి స్వాస్థ్యం అది. సంఖ్యాకాండము 36వ అధ్యాయము, సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇశ్రాయేలు స్వాస్థ్యము ఇశ్రాయేలుల స్వాస్థ్యము ఒక గోత్రముల నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు, వేరొక గోత్రములోనికి పోకూడదు, వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలుల ప్రతివాడును, ఇశ్రాయేలులో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును, తమ తమ పితరుల గోత్ర స్వాస్థ్యములను హత్తుకొని ఉండవలెను. హత్తుకొని ఉండవలెను. దాన్ని ఎవ్వరు విడిచిపెట్టకూడదు. అందుకనే స్వాస్థ్యముగా సంపాదించినటువంటి దేవుని వాక్కు ఏదైతే ఉందో దానికోసమే అర్రులు చాచి, దానికోసమే యుద్ధము చేసి, దానికోసమే అనేక మంది చేత ఏసడింపబడి, మరణమైనా సంభవించిన తట్టుకోవడానికి సిద్ధపడి పగడాల ప్రవీణ్ గారు మృత్యువాత పడ్డారు. ఎందుకో తెలుసా? స్వాస్థ్యమును వదలకుండా ఉండడానికి, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని విడవకుండా ఉండడానికి, దేవుని మాట నెరవేర్చడానికి, దేవుని రాజ్యమును కట్టడానికి తను ప్రాణాలైన విడవడానికి సిద్ధపడ్డాడు. నాబోతు వలె. నాబోతు కూడా రాజీ పడని వ్యక్తి, రాజీ పడని మనస్తత్వం, రాజీ పడనటువంటి తన మనస్తత్వం ఏమి సంభవించిందంటే చావు సంభవించింది. చావైనా మేము భరిస్తాము కానీ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టము. తన్ని పట్టుకునే ఉంటాము, దాన్ని హత్తుకొని ఉంటాము. స్వాస్థ్యాన్ని పట్టుకోవడం నీకు ఇష్టమైతే స్వాస్థ్యాన్ని వదలకు. దేవుడిచ్చిన స్వాస్థ్యం ఆయన వాక్కు. నీకు ఇచ్చినటువంటి వాక్కును ఎప్పుడు విడిచిపెట్టకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవాది దేవుడే మనకు స్వాస్థ్యం. ఆ దేవుడిచ్చిన మాటలే మనకు స్వాస్థ్యం. దానికోసం ప్రాణాలైన విడువు, తప్పులేదు. ప్రాణాలైన విడువు, తప్పులేదు. నిన్న ఒక మాట విన్నాను. పగడాల ప్రవీణ్ గారు మొన్నటి వరకు కొంతమందికే తెలుసు కదండి. పగడాల ప్రవీణ్ గారు కొంతమందికే తెలుసు. ఆయన వాక్యం అక్కడెక్కడో విన్నుంటారు, అందరికీ తెలియదు. నేడు ఆయన చనిపోయిన తర్వాత వాక్యము ప్రజ్వలింపబడింది. వాక్యము అందరికీ తెలిసింది. ఆయన గురించి అందరికీ తెలిసింది. స్వాస్థ్యము పట్టుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్వాస్థ్యం శిఖరాగ్రమ మీదకి ఆయన నిలబెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు వాక్యము పట్టుకుంటే నువ్వు చావనైనా చచ్చిపోగాని ఆ స్వాస్థ్యము హత్తుకొని ఉన్నటువంటి నిన్ను దేవుడు ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? శిఖరాగ్రమ మీద నేను నిలబడతాడు. హల్లెలూయా. రాజీ పడని మనస్తత్వం నాబోతుంది. సాతాను అనేక విషయాలలో మనం రాజీ పడేటట్లుగా చేస్తుంది. అన్ని విషయాల్లో రాజీ పడిపోతాం, అన్ని విషయాల్లో రాజీ పడతాం. కానీ రాజీ పడద్దు. దేవుని కోసం నిలబడు. దేవుడు నీ స్వాస్థ్యమై ఉన్నాడు. దేవుడు నీ భక్తిని నిన్ను నిలబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నాయందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిండునో వారు బహుగా ఫలించును. నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు. పగడాల ప్రవీణ్ గారి లాగా కదండి. ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు. చనిపోయినా కూడా ఫలిస్తారు. ఈ రోజున మన పరిస్థితి ఏదైనా కానీ మరణాన్ని చవి చూడని, మరణం
సంభవించిన తర్వాత కూడా ప్రవీణ్ గారు అనేక మందికి ఈ రోజున తెలియవచ్చాడు. దేవుని సువార్తను చనిపోయి కూడా ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటలు ఇంతవరకు ఎవరి విననటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఆయన వాక్యాన్ని వింటున్నారు కదండి. ఇంటింటా ఆయన గురించి వింటున్నారు. ఎంత సువార్త ప్రకటించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన కొరకు సువార్త ప్రకటించబడింది. ఆయన చనిపోయిన తర్వాత మరణం ఆయన ఏమీ చేయలేదు. మరణం ఆయన మింగిరి వేయలేదు. ఆయన సజీవుడిగానే ఉన్నాడు. ఆయన జీవం కలిగి ఉన్నాడు. జీవం గల దేవునితో ఉన్నాడు. ఇప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన అనేక పర్యాయాలు వాక్యము వినని అనేక మందికి. నిన్న ఎమ్మెల్యే గారు అంటున్నారు, బ్రదర్ ఆయన గురించి నేను ఇంతవరకు చూడలేదండి. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన వాక్యాలు వింటుంటే అయ్యో ఇలాంటి సేవకుణ్ణి నేను కలవలేకపోయినా అని చాలా బాధపడుతున్నానండి అని అన్నారు. ఆయన గురించి అప్పుడు తెలియలేదట. ఎప్పుడు తెలిసింది? చనిపోయిన తర్వాత తెలిసింది. ఇప్పుడు చనిపోయిన తర్వాత అనేక మందికి ఆయన సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాజీ పడే వారిలో నువ్వు ఉండడానికి వీల్లేదు. స్వాస్థ్యము సంపాదించినటువంటి నీవు, దేవుని వాక్కును సంపాదించినటువంటి నీవు, దేవుడే వాక్యమైనటువంటి దేవాది దేవుణ్ణి అంగీకరించినటువంటి నీవు, నీ స్వాస్థ్యము దొరికిందని ముచ్చట పడే వేళ ఆ స్వాస్థ్యమును దొంగిలించడానికి సాతాను కుయుక్తులు పన్నుతుంది, కుట్రలు పన్నుతుంది. దాని నుంచి నిన్ను వేరుపరచాలని సాతాను కుయుక్తులు పన్నుతుంది. ఆ కుయుక్తుల్లో నువ్వు చిక్కుకోకు. ఎన్నో ఆశలు చూపించి నిన్ను పడగొట్టాలనే ప్రయత్నం సాతాను చేస్తాడు. రాజీ పడొద్దు. యాకోబు ఏశావు కథలో చుక్కుడుకాయల కూర కోసం స్వాస్థ్యాన్ని అమ్మేశాడు. స్వాస్థ్యాన్ని అప్పగించేశాడు. ఎవరికి? యాకోబుకు. స్వాస్థ్యం ఎవరికి దక్కాలి? ఏశావుకు దక్కాలి. కానీ యాకోబుకు దక్కింది. ఎలాగంటే ఆ చుక్కుడుకాయల కూర కోసం రాజీ పడిపోయాడు. ఏశావు చుక్కుడుకాయల కూర కోసం రాజీ పడిపోయాడు. సంసోను దెలీలా కోసం రాజీ పడిపోయాడు. సంసోను దెలీలా కోసం రాజీ పడిపోయాడు. అలాగే అనేక మంది రకరకాలైనటువంటి క్రియల చేత రాజీ పడిపోతున్నారు. రాజీ పడద్దు. దైవ జనాంగమా, రాజీ పడద్దు. నువ్వు రాజీ పడిపోతున్నావు. ఎక్కడ రాజీ పడుతున్నావో అర్థం చేసుకో. నీ బ్రతుకు రాజీ పడిపోతే పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. నువ్వు రాజీ పడొద్దు. ఎక్కడ రాజీ పడొద్దు. ఎవరితోనూ రాజీ పడొద్దు. దెలీలా కోసం సంసోను రాజీ పడ్డాడు కదండి. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. చాలామంది ఒకరి కోసం ఒకరు రాజీ పడిపోతున్నారు. ఎవరినో మెప్పించాలనే ప్రయత్నంలో నువ్వు రాజీ పడిపోతున్నావు. 21వ అధ్యాయం. నీవు దేవుని రాజును దూషించుదువని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణము పెద్దలను పట్టణమందు నివసించే సామంతులను చావగొట్టారు. ఎవరు చావగొట్టారు? యెజెబెలు ఆ పని చేయడానికి పూనుకుంది. ఎవరో ఇద్దరిని సాక్షుల్ని సమకూర్చి అతని మీద అబద్ధ సాక్ష్యము పలికి అతను రాజుకు వ్యతిరేకంగా, అలాగే నీకు వ్యతిరేకంగా అతను ప్రవర్తించాడు అని చెప్పి సాక్ష్యము పలికించి అతని రాళ్లతో కొట్టి చంపించింది.
యెజెబెలు. చూడండి, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దాన్ని బట్టి, సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజెబెలునకు ప్రతీకారం చేయనట్లు నీవు నా యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము అని యెహోవా సెలవిచ్చాడు. దేవుడే నిర్ణయించాడు. వాళ్ళ మీదకి శాపం విడుదలయ్యింది. ఎవరి మీదకి? ఆహాబు మీదకి, అతని సంతానం మీదకి ఆయన శాపం విడుదల చేశాడు. వాళ్ళిద్దరూ కూడా ఆహాబు చనిపోయాడు. తన భార్య యెజెబెలు చనిపోయింది. యెజెబెలు ఎలా చనిపోయిందో తెలుసా? పైనుంచి ఎవరో తోసివేస్తే ఆ పైనుంచి పడి దాని రక్తములు కొంత గోడల మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత దాన్ని తొక్కించారు. వారు దాన్ని పాతి పెట్టబోయిరి. అయితే దాని కపాలమును, పాదములను, అరచేతులను బాడీ దొరకలేదట, మరేమీ కనబడలేదు. దేవుడిచ్చిన శిక్ష ఎలాగుందో తెలుసా? బాడీ కూడా కొనపడలేదు. కపాలము కనబడిందంట, తల, పాదములు కనపడి అంట. బాడీలో మిగతా పార్ట్లు ఏవి కనపడలేదు. ఛిద్రమైపోయింది. కుక్కలు ఆ రక్తాన్ని నాకైనాయట. ఆవిడెక్కడుందో, ఎలాగుంటుందో పోల్చడానికి కూడా లేదు. ఆమె అక్కడ కూర్చున్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాసింది, మేకప్ వేసుకుందట. చదువుతారా? ఆ మొక్క పైన ఉంటుంది చూడండి. యెహూ యెజ్రెయేలునకు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణము ధరించుకొని కిటికీలో కనిపెట్టి చూచుచుండగా, కిటికీలో మేకప్ పై కూర్చొని కనిపెడుతుందట. అక్కడి నుంచి తోసేశారు ఆవిడ్ని. ఎవరో తోసేశారు? పరిచారకులు. కిందకు పడి ఛిద్రమైపోయింది. బాడీలో చాలా పార్ట్లు లేవు. కుక్కలు ఆ రక్తాన్ని నాకినయట. అది పనిష్మెంట్, దేవుడిచ్చిన పనిష్మెంట్. 10వ అధ్యాయం 30వ వచనం. 10వ అధ్యాయం 30వ వచనం చదవండి. కావున యెహోవా యెహూతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున, అయ్యా నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబకులకు చేసి, ఆహాబు కుటుంబానికి నువ్వు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని న్యాయము చేశావు, జరిగించి బాగుగా నెరవేర్చి న్యాయము తీర్చువాడు. ఆహాబు జీవితంలో న్యాయము తీర్చాడు. అలాగే యెజెబెలు విషయములో న్యాయము తీర్చాడు. పగడాల ప్రవీణ్ కుమార్ విషయంలో ఆయన న్యాయము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. పగడాల ప్రవీణ్ గారు న్యాయము తీర్చబడతారు. దేవుని దృష్టిలో న్యాయము తీర్చబడిన వ్యక్తిగా బయటికి వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజీ పడని మనస్తత్వం నాబోతు దేనికి రాజీ పడలేదు. చావుకైనా సమ్మతించాడు. చనిపోవడానికి సిద్ధపడ్డాడు. తన ఎంచుకున్నటువంటి బాటను తుడిచిపెట్టలేదు. తను ఎంచుకున్న బాటలోనే ప్రయాణం చేశాడు. ఎంచుకున్న బాట సరైనది నిర్ధారించుకున్నాడు. అదే బోధించాడు. అదే బోధ ఆయనకు జీవితాంతం ఆయనతో పాటుగా ఉంది. దైవదాసులకు వ్యతిరేకంగా మారడం నీకంత సులభమైన పని కాదు. అలా మారితే నీకే శ్రమ, నీకే శ్రమ, నీకే శ్రమ. దేవుడు న్యాయము తీర్చే దేవుడు. యెజెబెలు విషయంలో ప్రవక్తను చంపించిందని తనని
ఆ కిటికీలోంచి పడదోయగా బాడీ ఛిద్రమైపోయి పార్ట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి వచ్చి కుక్కలు ఆమె రక్తాన్ని నాకినాయి అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు నీ రక్తాన్ని కోరుకోవట్లేదు, కానీ నీలో మార్పును కోరుకున్నాడు. నీలో మార్పును కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రవీణ్ గారిని కాపాడలేడా అనేటువంటి ఆలోచన అనేక మందిలో ఉంది. కానీ చూస్తాడు. దేవుడు కొంతమందికి సమయం ఇస్తాడు. నీకున్న సమయాన్ని బట్టి చంపాడు, నాబోతును చంపాడు. తప్పుడు సాక్ష్యము చెప్పించి కుట్రలు పన్ని చంపడానికి సిద్ధపడినటువంటి వారిని కూడా ఏమీ అనలేదు. చంపారు. చంపిన తర్వాత వారి మీదకి శిక్ష రాకుండా ఉందా? శిక్ష వచ్చింది. తగిన కాలంలో శిక్షాస్మృతి అమలుపరచబడుతుంది. నీ మీదకి ఆ శిక్ష రాకముందే నువ్వు కన్ను తెరవు. ఆ శిక్ష నీ మీదకి రాకముందే నువ్వు ఒకసారి ఆలోచన కలిగి ఉండు. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.